లక్ష్మీ శ్రీర సముద్రం శ్రీంధాం శ్రీందాసే ఉత్ సంస్థదేవనతాం చిచి దరిద్రుడా ఇంతకీ నేను చెప్పే అసలు విషయం ఏమిటంటే నేటి బాలురే రేపటి అంకుల్స్, నేటి బాలికలే ఎల్లుండ ఆంటీసు. కాబట్టి మీరందరూ మీ అమ్మల్ని పీడించి మీ నాన్నల్ని ఏడిపించి వచ్చే ఎలక్షన్ లో ఓట్లన్నీ మా నాన్నకే వేయించి. ఎక్స్క్యూజ్ మీ యా నోర్మై అవతల మీ బాబు గుడ్డలోడు తీసుకుని గవిడి గదిలాగా ఊరి మీద పడి తిరుగుతుంటే అమ్మా 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 ఏంటో చూస్తారు చూసించాలి పండుగ నీ అబ్బా ఏమిటా అరుకులు? అసలు నిన్ను అనాలి. నీకు ఎన్నిసార్లు చెప్పాను బాబాయ్ గారి ఫోటో అక్కడ పెట్టొద్దు అని. అది చూసినప్పుడల్లా ఇల్లు ఒళ్ళు మర్చిపోతున్నాడు. నన్నేం చేయమంటావు? దాన్ని ఏ మూలు దాచినా వెతుక్కు తెచ్చుకుని మరీ అక్కడ తగిలించుకుంటున్నారు. పోనీ ఏ ఎట్లన్న పడేద్దామంటే బెంగతో ఆత్మహత్య చేసుకుంటారేమో అని భయం. ఇంతకీ ఏం జరిగిందిరా? ఏం జరిగిందా? ఇది జరిగింది. 30 ఏళ్ళు కాపురం చేసి వీడి పెళ్ళామే ఇంత కంగారు పడిపోయిందంటే పాపం ఊర్లో జనం ఏమైపోయి ఉంటారు. అందుకో అయినా ఈయనకి ఇదేం పోయే కాలంరా, మరీ ఇంత బరి తెగించిపోయారు. ఈయన్ని ఎమ్మెల్యే చేయాలని నేను నానా తంటాలు పడుతుంటే ఈడేమో ఏదో వేషాలు వేసుకుని ఊర్లో జనాలందరినీ కంగారు పెడతాడు. వీడికి ఇంకా ఓట్లు ఎవరేస్తారు చెప్పు? అయినా తమ్ముడి మీద ప్రేమ ఉన్న వాళ్ళని ఎంతో మందిని చూసాం, మరీ ఇంత పిచ్చి ప్రేమ ఉన్న వాళ్ళని ఎక్కడా చూడలేదు. ఎప్పుడో 15 ఏళ్ల క్రితం జరిగిన ఆ గుండు పురాణాన్ని ఈయన ఇంకా మర్చిపోలేకపోతున్నారంటే. నువ్వు ఆ పురాణం ఆపి ఆ ఫోటో వెనక్కి తిప్పి చెప్తాను. వెళ్ళు. నువ్వు రారా రారా నీ పని చెప్తాను. కూర్చో. వెనక్కి తిప్పావా? తిప్పాను. ఏంటి సుబ్బరాజా? ఆడెవడు? అన్ని స్థితికి తీసుకొచ్చినోడు. ఆడి పేరు సుబ్బరాజు కాదు, రాయుడు. అవునాడి పేరు రాయుడు కదా. సుబ్బరాజు అన్నానంట. నన్నే అడుగుతున్నావా? ఇంకొకటి పీకనా? ఏంటి పీకేది? ఉందా? అమ్మయ్యా మామూలు మనిషి అయిపోయాడు. ఇంకా పీక్కోటాలు లేవు. ఏంటా బొండు పంతులు ఏంటో ఆలోచిస్తున్నావు? అబ్బాయి ఏం లేదండి. 100కి చిల్లరుందా? ఏంటా నోరలో తెరిచావు? అయ్యా ముందు 100 ఇస్తే చిల్లరిస్తాను. అబ్బో చాలా ముదిరిపోయావు. మనిషి అంటే మాత్రం నమ్మకం ఉండాలా? ఇదిగో ఉందా? లేకపోతే నాదే డబ్బులు కొట్టేద్దాం చూస్తారా చచ్చు అథవా మన దగ్గర పప్పులు అడుకో. ఇదిగోండి బాబు. పంతులు 100 కొండ వెళ్తున్నావు ఏంటి? ఇచ్చా కదండి. ఇచ్చావా? 2 ఇచ్చాం కదండి. నేను నీ చేతికి ఎంత ఇచ్చాను? 100 అండి. బొడ్లో ఎంత ఇచ్చావు? 100 అండి. ఈ 100 కలిపితే ఎంత? 200 అండి. నువ్వు నాకు ఎంత ఇచ్చావు? 100 అండి. మరి 200 ఏది? ఏమండి మీరు ఇచ్చింది 100 కదండి. నేను నీ చేతికి ఎంత ఇచ్చాను? 100 అండి. బొడ్లో ఎంత ఇచ్చావు? 100 అండి. ఇది అది కలిపితే 800. 200 అండి. నువ్వు నాకు ఎంత ఇచ్చావు? 100 అండి. 200 ఏది? మీరు ఇచ్చింది 100 అండి బాబు. ఎప్పుడు చూసా అదో కన్ఫ్యూజన్ నీకు. నేను చేతికి ఎంత ఇచ్చాను? 100 అండి. బొడ్లో ఎంత ఇచ్చావు? 100 అండి. అది ఇది కలిపితే 200. 200 అండి. నువ్వు నాకు ఎంత ఇచ్చావు? 100 అండి. మరి 200 ఏది? బాబు మీరు ఇచ్చింది 100 అండి. నువ్వు నాకు ఎంత ఇవ్వాలి ఇంకా? 100 అండి. అవునా 100 చూస్తున్నావా? ఎవరైనా చేతిలో 100 బొడ్లో 100 కలిపితే 200. ఇచ్చింది 100. మరి నా 100 తాకెత్తుకెళ్ళింది. నోరు మూసుకో ఏగలు దొరతాయి. నాకు మ్యూజిక్ అంటే ప్రాణం. పాట వినకపోతే నిద్ర పట్టదు. మీరు పాట వినాలంటే నేను పాడినా ఏంటి? ఏమిటి నువ్వు పాటలు పాడతావా? ఏంటండి మరీ అంత తేలిక తీసేశారు? మా ఆశ్రమంలో ఫంక్షన్లు జరుగుతున్నప్పుడు పెద్ద పెద్ద వాళ్ళు వచ్చినప్పుడు నా చేతే పాటలు పాడించేవారు. పాటలు పాడుతున్నప్పుడు ఒకటే చప్పట్లు కొట్టే కొద్దీ నేను పాడేదాన్ని. మరి ఇన్ని రోజులు నాకు ఎందుకు చెప్పలేదు డార్లింగ్? ఏదో ఒకటి వదులు. తలుపులు ముయ్యండి. ఎవరిని వింటారనా? కాదండి, నా పాట మీరు తప్ప వీరు ఎవ్వరూ వినకూడదు. నా పాట మీకే అంకితం. ఓ ఏం కొట్టేవి నచ్చలక. వస్తానుండు. నీ పాట నాకే అంకితం. ఓకే ఏది పాడు. అబ్బా మీరు నా మొహం అంక చూడకండి, నాకు సిగ్గేస్తుంది. నీ మొహం చూడకుండా ఇంకేం చూడమంటావే? మీరు వెనక్కి తిరగండి. నా దగ్గర ఎందుకు సిగ్గు? మీరు వెనక్కి తిరుగుతాను నా పాడతాను. ఓకే నా వీపు చూసి పాడు. దేవుడా దేవుడా అమ్మా నాన్న లేని వాళ్ళం, కూడు నీళ్లు లేని వాళ్ళం, దేవుడా దేవుడా దేవుడా. ఆపు నీ అమ్మ కడుపులో బాంబు పెట్ట. దేవుడా అంటే ఎవరో పోయారనుకుంటారే. ఇది పాట కాదే. చౌకేకలు. నాయనమ్మా నిజంగా నా పాట బాగలేదండి. దేవుడా
నమస్కారం సార్. ఎవరది? రాబాబు వెల్కమ్. ఎప్పుడు రావడం? పెళ్లి బాగా జరిగిందా? బ్రహ్మాండంగా జరిగింది సార్. సూపర్. ఒక్క మీరు రాలేదన్న బాధ తప్ప అన్ని ప్లాన్ ప్రకారం జరిగేది. ఇంకా నిలబడి ఉన్నావయ్యా, బీ సీటెడ్, కూర్చో. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక దీంతో పని లేదనుకుంటాను, పక్కన పెట్టేయండి. అలాగే. అవును, మీ మామగారు ఏం చేస్తుంటారు? ఈ పాటికి భోంచేసి నిద్రపోతుంటారు. భలే జోకేసావయ్యా. చూసావా, పెళ్లి అయ్యాక నీళ్ళు హాస్యరసం పెరిగిపోయింది. అంతకుముందు జోకని చెప్పే తెలిసేది కాదు. అవును, ఇలారా, పెళ్లిలో తలంబరాలట్లో మీ ఆవిడ గెలిచిందా, నువ్వు గెలిచావా? ఇద్దరం గెలిచాం సార్. వెరీ గుడ్. అంటే ఇక నుంచి గెలుపు వాటి ఇద్దరిది అనమాట. కరెక్ట్. అంతేకాదు సార్, మీ గురించి, మీ గొప్పతనం గురించి, మీ పాలసీల గురించి మొదటి రోజు రాత్రి తెల్లవారులు మా ఆవిడతో చెబుతూనే ఉన్నాను సార్. చాలా థ్యాంక్స్ అయ్యా. అంటే అది కూడా అయిపోయిందా? ఏది కూడా సార్? అదేనయ్యా, శోభనం. భలేవరే సార్, ఆ శోభనం రాత్రి నాకు పెట్టిన స్వీట్సే మీకోసం తీసుకొచ్చాను సార్. చిరకలు. అంతేకాదు సార్, లడ్డూలు కూడా. లడ్డు. ఇదేమిటయ్యా ఇంత సైజు ఉంది? అంటే చిన్న విషయం సార్. ఏమిటి? ముహూర్తం దొరక్క మధ్యాహ్నం 3 గంటలకే మమ్మల్ని గదిలోకి తోసి తలుపేస్తారు సార్. ఓహో. తెల్లవారుజాము 3 దాకా సరిపోవాలంటే సైజ్ సరిపోదు కదా అని సైజ్ పెంచారు. ఓహో, అదే బాగుందయ్యా. అవును, ఆ రాత్రి గదిలో మీ ఆవిడ కొంగులు ఏం కట్టావు? నేనైతే బంగారం కట్టాను. నేనైతే బంగారం లాంటి మా బాస్ని కట్టాను సార్. అంటే మీ ఫోటోని కట్టాను సార్. అబ్బా, ఒళ్ళంతా ఒకటే నొప్పులు సార్. అవును, ఉండవు మరి 3 రాత్రులు. ఒకటి పిచ్చోళ్ళు ఉన్నావే, వెళ్ళి టెస్ట్ తీసుకో. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. అమ్మా, ఏమేంట్రా బాబు, బాబు ఒళ్ళంతా తడిసిపోతున్నాయి. నాయనా వచ్చేంతసేపు అయింది, ఏం కావాలి ఏంటని అడగరా? ఏంటి వేళాకోళంగా ఉందా? నీ కట్టిగా సర్వర్లా కనపడుతున్నా? అయ్యో క్షమించండి, పొరపాటు అయిపోయింది. మీరు టిఫిన్ చేయడానికి వచ్చారా? తిన్నారు కదా, అలా జరగండి. రండి బాబు, వచ్చి కూర్చోండి. నేను కూర్చోండి, క్లీనింగ్ కూడా చేస్తాను. ఎవడెవడో తెలియదు. ఏంటో రాను రాను జనానికి కామన్ సెన్స్ లేకుండా పోతాం. ఏందా ఇదే? నేను ఉల్లిదో చెప్తే లేదో తీసుకొచ్చా. అంతే కదా. ఒక్క నిమిషం. ఇదేంటి? ఉల్లి. ఇది దోశ. రెండు కలిపితే ఉల్లి దోశ. ఉల్లి దోశ. కానీ ఏం మావా? అది అలా ఉండాలి. గోల్డ్ అంత ఆయిల్ షో అదే మెయింటైన్ చేయాలి. అదే మెయింటైన్. గురువు గారు, ఏంది? నీకు మీ హోటల్ కు మేమిద్దరం ఇంత ఆదా చేస్తున్నాం కదా, నాకో 50 తనకో 100 జీతం పెంచొచ్చు కదా. ఏం నువ్వు మాట్లాడేది? అవతల వెళ్ళి ట్రైనింగ్ తీసుకోలేదా? వెళ్ళు. నువ్వేందయ్యా సప్లై చేసుకో, ఎక్కడ చూడబెట్టి వెళ్ళిపో. అమ్మా, ఛాన్స్ దొరికితే సార్ జీతం పెంచు, జీతం పెంచి ఎక్కేస్తారు. నాకు బొచ్చే పెరగట్ల, మీకు జీతం ఎందుకు పెంచేది? అమ్మో నా బొచ్చు.